భారత్ మాతా కే నరేంద్ర గారి నాయకత్వం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతుంది. ఇప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రులు ఎలా ఉన్నారో తెలియదు, కానీ మన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి అవుతున్నారు. ఎందుకు అవుతున్నామంటే అతను చేసిన కార్యక్రమాలు, అతను చేసిన పనితనం, అలాగే భారతదేశంలో గతంలో ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చేనే లేరు. ఏ పల్లెటూరులకు వెళ్ళినా కూడా అక్కడ మహా అయితే సీఎంలు కూడా గుర్తుపడతారు, ఎమ్మెల్యేలు గుర్తుపడతారు, లేదా సర్పంచ్లు గుర్తుపడతారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అంటే మనం అనుకుందాం, ఒక నరేంద్ర మోడీ గారికి వచ్చే ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా అతను అందించే పథకాలు, అంటే అవి ఏవైనా కావచ్చు, ఈవెన్ మరుగుదొడ్లు కావచ్చు, ఇల్లు కట్టించుకునే కావచ్చు, ముద్రా లోన్లు కావచ్చు, అలాగే మన ఆడపడుచులకు ఇచ్చే అనేక కార్యక్రమాలు కావచ్చు, వీటినన్నిటి కూడా మోడీ గారు ఏం చేశారంటే అట్టడుగు వర్గాలు, అంటే నలుమూలల మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో 24 గంటలు 360 రోజులు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. అలాంటి రాష్ట్రాలకు కూడా నా భారతదేశంలో నా కుటుంబం అంటే భారతదేశం మొత్తం నా కుటుంబం, ప్రతి ఒక్కరికి కూడా నా పథకాలు అందాలని నరేంద్ర మోడీ గారు కూడా నిశ్చయంతో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. అందరితో ఆగలైన మనం చూసాం, కరోనాకి అనేక దేశాలు కూడా గుట్టలుగా శవాలేసి సోషల్ మీడియాలో వైరల్ వచ్చాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఏ మాత్రం భయపడకుండా, ప్రజలు కూడా భయపడకుండా లాక్డౌన్ పెట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడడం కాక మన శత్రు దేశమైన పాకిస్తాన్కి కూడా మన నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్స్ అందుబాటు చేశారు. అంత గొప్ప ప్రధానమంత్రి మనకి రావడం నిజంగా అదృష్టమే. ఏ దేశానికైనా కానీ ఏ రాష్ట్రానికైనా రాజు అంటే మన భారతదేశానికి రాజు ఎవరంటే మన మోడీ గారు. 3వసారి కూడా ఆయన ప్రధానమంత్రి అవడం. ఈరోజు సాయంకాలం 7 గంటల పైన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నందువల్ల మన సింహపురిలో భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే మన 46వ వార్డు మన మార్వాడి సహోదరులను అందరినీ పెట్టుకొని ఈరోజు గాంధీ బొమ్మ నడిబొడ్డులో మన మోడీ గారికి పాలాభిషేకం చేశాం. ఈ ఘనత నా ఒక్కరికే కాదు, స్వచ్ఛందంగా పిలవంగానే ఎందరో మార్వాడి సహోదరులు అందరూ వచ్చారు. ఇలాగే మన మోడీ గారిని మనం ఇప్పుడు కూడా స్మరించుకోకపోతే ఇది ఖచ్చితంగా మన తప్పు అవుతుంది. ఎందుకంటే మనకు ఎంతో చేశారు ఆయన. మనం ఈరోజు ఇంకొక కొద్ది గంటల్లో, ఒక 2 గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తం మీద మనము మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి ఆయన కృతజ్ఞతగా ఈరోజు ఆయన పటానికి మేము పాలాభిషేకం చేశాం. ఇది చాలా తక్కువ, కానీ మాకున్న టైంలో ఈ కొంచెం చేసి మేము ఆయన కృతజ్ఞతని చూపించుకుంటున్నాం. భారత్ మాతా కే, భారత్ మాతా కే.